ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నిన్న వాళ్ళు ఏదైతే కేబినెట్ మీటింగ్లో 12,000 ఇస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది. ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 50% మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసాని 15,000 ఇస్తామని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ అని చెప్పి లేకుంటే క్యాబినెట్ అని చెప్పడం కానీ అసెంబ్లీలో ఒక మాట మంత్రులు ఒక మాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట రకరకాలుగా మాట్లాడి రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు మొన్న మాట్లాడితే ఏమన్నాడు, సంక్రాంతికి రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు. ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, ఇంకా కొంత మిగిలి ఉన్నాయి తర్వాత వేస్తామని అంటారు. అంటే రకరకాల మాటలతోటి మభ్యపెడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి తక్షణమే ఖచ్చితంగా 15,000 అన్నట్టు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి సూచన మేరకు అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ 100% జరగాలి. రైతు భరోసా 15,000 ఖచ్చితంగా ఇవ్వాలి. భరోసా మనకేది బోనస్ కూడా 50% ఇవ్వడం జరిగింది. రైతుల ఓట్లు సగమే ప్రైవేటు వాళ్ళే, గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేటు వాళ్ళే 50% అన్ని సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం బేషరతుగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్త సోదరులకు నాయకులకు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి మళ్ళీ రైతులందరూ దరఖాస్తు పెట్టుకోవాలి, మళ్ళీ రైతులను 12,000 ఇస్తాము, రుణమాఫీ కూడా ఏ రకంగా సాంసాయం చేసినారు, రైతు భరోసా కూడా అదే రకంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రైతులకు సగం రుణమాఫీ చేతులు దులుపుకున్నట్టే ఈ రైతు భరోసా కూడా ఆంక్షలు పెట్టి ఐటీ ఉన్నోళ్ళకు కాదు, ఇంకొకటే కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఆ కుటుంబం ఈ కుటుంబం లిమిట్ తీసుకొని ఇవన్నీ కూడా ఎగ్గొట్టే శాసాలు తెప్పే వేరే విషయం కాదనే విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ, ఈ విషయాన్ని కూడా నీవు 6 గ్యారెంటీలను ఒక గ్యారెంటీ కూడా పూర్వముట చేయకుండా ఈ పండుగ ఆ పండుగల పేరు చెప్పుకొని ముందుకు తీసుకుపోయి కాలాపన చేసేది తప్ప ఇప్పటికీ రెండు దఫాలు వేసేది ఉండే రైతు భరోసా. మరి ఇప్పటి కూడా నీ పెంచిన పెన్నుపెట్ట ప్రకారం 7,500 ఇప్పటికే వేయలే. అంతకుముందు వేసిన ఎవరో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పైసలు వేసినావు, చేతులు దులుపుకున్నావు, ఇప్పుడు వేయాల్సి వచ్చింది. సంక్రాంతి పోయింది, మళ్ళీ 26 జనవరి చెప్తున్నావు. ఇదే రకంగా 15,000 మళ్ళీ 12,000 చెప్తున్నావు. ఈ రకంగా రైతులను మోసం చేసుకుంటా రైతు రుణమాఫీ సాంసాయం చేసి రైతు భరోసా సాంసాయం ఇచ్చి మళ్ళా రకంగా ఫర్టిలైజర్ రేట్లు కూడా పెంచారు, డిఏపి రేట్లు కూడా పెంచారు. 14 నుంచి 1,650 వరకు తీసుకుపోయారు. అంటే ఇదంతా కూడా రైతుల మీద కక్ష సాధింపు చర్య చేసుకుంటా నీవు సీఎం కుర్చీలో కూర్చొని నా ఇంత మనాడే లేదని గప్పాలు కొడితే మాత్రం రైతులందరూ తిరగబడతారు. నీ కాంగ్రెస్ పాలన మీద ఏమి చేస్తారు అనేది వాస్తవం అందరూ కూడా గమనించాలి. మంత్రులు కూడా ఒక కోఆర్డినేషన్తో లేకుండా మాట్లాడతారు. ఒక ఆయన బయట ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు, క్యాబినెట్లో కోసం ఇంకోటి మాట్లాడతారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 అని మాట్లాడడం ఇది విడ్డూరకరము, చేతగాంతనానికి నిదర్శనం. చేతనైనోడు అయితే వాస్తవానికి రైతుల అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? నీతో ఉన్న డేటా ఉంది, రైతు బంద్ చేసినప్పుడు కేసీఆర్ గారు డేటా తీసుకోలేరా? ఎవరి డేటా కూడా ప్రతి డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. నీకు రైతులు ఇంకా వాళ్ళు కావలకారుల లాగా, అటెండర్ లాగా, చెప్రాసి లాగా ఇంకా లైన్లు నిలబడి ఎంకటికి ఫర్టిలైజర్ కోసం కూడా లైన్లు నిలబడినట్టుగా ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు లైన్లు నిలబడి దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే రైతులను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది అనేది ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతును రాజును చేయాలని ఆలోచన చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రైతుని అటెండర్ గిరి చేపిస్తున్నాడు. ఇది క్షమించరాని నేరం. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా గమనించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హామీలు నిలబెట్టుకున్న తనకు కూడా ప్రజల తరపు నుండి బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్లో తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, లక్ష్మయ్య గారు, జములయ్య గారు, అదేవిధంగా కేసీ నరసింహ గారు, మా పెద్దలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి అమలు కానీ హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన ఈరోజు కక్ష చేస్తూ ఉన్నారు రైతు ప్రభుత్వం. కావున ఒకటే మేము తెలియజేస్తున్నాము, 15,000 రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తున్నారు, ఈరోజు 12,000 రూపాయలు అని చెప్పేసారు. రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, రైతులు బుద్ధి చెప్తారు. ఇప్పుడైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.